మనము భూ సంబంధులము. భూమిలో నుంచి మట్టి తీసి మట్టితో తయారు చేయబడిన మనుషులం. మనం మట్టి. ఆయనైతే పరలోక సంబంధి, పైనుంచి వచ్చినవాడు. పైనున్న వ్యక్తికి కిందున్న వ్యక్తికి వ్యత్యాసం చాలా ఉంటుంది. అందుకే లేఖనాల్లో చెప్తా ఉంటాడు, మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ జ్ఞానం అంతా వేరు. నా ఆలోచనలు, నా తలంపులు, నా జ్ఞానం అంతా వేరు. ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉంటుందో అంత వ్యత్యాసంగా ఉంటాయి అని దేవుడు అంటాడు. అందువల్ల మనము ఎల్లప్పుడూ కూడా ఆ పరిశుద్ధమైన దేవునికి లోబడి ఆయన్ని ప్రేమించి ఆయన చేతిని పట్టుకుని నడవడం నేర్చుకోవాలి. ఆయన నడక వేరు, ఆయన స్వభావం వేరు. మనము ఆయన స్వభావంలోనికి మారడం మంచిది.